రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సిఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడంపై ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం సుకుమా జిల్లా పువర్తి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్యాంపుల వల్ల తమ గ్రామాల వైపు పగలు రాత్రి తేడా లేకుండా రాకెట్ లాంచర్లు దూసుకొస్తున్నాయని వారు ఆరోపించారు. ఫలితంగా స్వస్థలాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై దండకారణ్యం నుంచి మా ప్రతినిధి నవీన్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దండకారణ్యం ప్రాంతంలోని సుక్మా అదేవిధంగా బిజాపూర్ జిల్లాలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ని నిర్మాణాన్ని నిరసిస్తూ ఈ రెండు జిల్లాల ఆ బెటాలియన్ ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం కూడా ఒక సమావేశం అయ్యారు. ఈ ప్రాంతంలో పూర్తిగా ఆ బెటాలియన్ పెట్టడం వల్ల మేము అన్యాయం అయిపోతున్నాం, అక్కడ ఉన్న భూముల్ని కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు, అంతేకాకుండా సిఆర్పిఎఫ్ ఏదైతే బలగాలు ఉన్నాయో మాపై దాడులు చేస్తున్నారు, అంతేకాకుండా రాకెట్ లాంచర్లు కూడా మాపై ఉపయోగిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. మనం చూడొచ్చు ఈ గ్రామాలకు సంబంధించి ఏదైతే ఉందో గుండంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బెటాలియన్, అదేవిధంగా ఇక్కడ ఇంకో బెటాలియన్ ఏదైతే ఉందో సుక్మా జిల్లాలో ఉన్నటువంటి పువర్తి సంబంధించిన బెటాలియన్, ఈ రెండు బెటాలియన్లు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిర్మించొద్దు, ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి కూడా వీళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీన్ని ఎందుకు వద్దంటున్నారు మీరు? सुकमा और बीजापुर जिले में 2 कैंप आया गुंडम और पुवर्ति में यानी कि इस कैंप को यहाँ से हटाने के लिए हमारे जो आदिवासी ग्रामीण हैं बोल रहे हैं, लेकिन इस कैंप यहाँ बैठने से हमारा जमीन नुकसान हो रही है और कैंप लगा के ग्रामीण कहीं जंगल इलाके में अभी जा नहीं पा रहे हैं उसी के डर से, क्योंकि रोज का रोज बम बारूद फेंकते रहे, इसी वजह में पशु पक्षी सब नुकसान हो रही है। इसीलिए जल जंगल जमीन पर आदिवासी ग्रामीण अभी खेती बाड़ी करने के लिए भी बहुत तकलीफ पड़ रहा है। इसी कारण से हमारे ग्रामीण जो आदिवासी है इस दोनों कैंपों को वापसी लेने के लिए कहा रही है। इसी मांग को लेकर पब्लिक यहाँ ग्राम सभा के लिए जमा हुए, हमको कैंप तुरंत वापस जाए और जो इस गांव के जो मड़कम चुक्का और मड़कम बुद्रा दोनों भाई भैया यहाँ कैंप में आकर बहुत गोली बारूद चला रहे हैं, बम फेंक रहे हैं, यानी कि उनको कड़े से कड़ा सजा देकर तुरंत उन्हें हटा देने के लिए जनता मांग कर रही है। मैं कहने के हित సో ఏంటి ప్రాబ్లం అంటే క్యాంపులు కట్టడం వల్ల మీకు ఏమైతుంది? మీద ల్యాండ్ పోయింది అంటున్నారు, ఎందుకు అసలు వాళ్ళు గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? సిఆర్పిఎఫ్ జవాన్లు ల్యాండ్ తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళు ఇక్కడ తెచ్చి ఈ జంతని మొత్తం పడగొడతామని తెచ్చారు కదా, అసలుకి ఏం పొద్దు దాన్ని తీసి పాడేయాలి. అసలు ఇక్కడ ఏమొద్దు మాకు. అది ఎందుకు తీసేయాలి? వాళ్ళు ఉంటే ఏంటి మీకు నష్టమే ఉంది? నష్టం, కొడతారు, చంపేస్తారు, బాంబులు పేలుస్తారు, మొత్తం చేస్తారు కదా, అందుకే దాన్ని మొత్తం తీసేయాలి. అంతే. ఉట్టిగా ఏమి చేయరు, ఉట్టిగా కొట్టడాలు బాంబులు వేయడాలు ఏం చేయరు కదా. ఎందుకు చేస్తున్నాడు? ఇక్కడి నుంచి అక్కడ పోతే కూడా పట్టుకొని కేంపులో తీసుకెళ్లి కొడతాడు, ఎట్లయితే అట్లే చేస్తాడు. దానివల్ల వద్దు, అసలు మాకు కేంపు వద్దు. సో ఈ రెండు క్యాంపులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు జిల్లాలకు సంబంధించిన గ్రామస్తులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కాబడుతుంది. క్యాంపుల పేరు అంటే అభివృద్ధి పేరుతోటి క్యాంపులు నిర్మాణం చేస్తున్నారు, కానీ గ్రామ కమిటీలు ఖచ్చితంగా తీర్మానం ఉండాలి. గ్రామ కమిటీ తీర్మానం అయిన తర్వాతనే వాళ్ళ క్యాంపులు ఏదైనా కట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఇప్పటివరకు మనం చూడొచ్చు ఈ రెండు అంటే దండకారణ్య ప్రాంతంలో ఉన్నటువంటి పలు గ్రామాలకు ఇప్పటికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పథకం కూడా అందని పరిస్థితి కనపడుతుంది. కలిసానికి వాళ్ళకు రూపాయి కేజీ బియ్యం కూడా వాళ్ళకి అందదు. అంటే ఏ ఒక పథకం వాస్తవానికి చూస్తూ చాలా మంది కూడా తమ ఓటు హక్కును కూడా ఎవరు కూడా వినియోగించుకునే పరిస్థితి, ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటి ఏమీ లేదు. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ఇక్కడికి రాలేని పరిస్థితి. అయితే ముందుగా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి జవాన్లు క్యాంపులు పెట్టిన తర్వాత వాళ్ళ వర్షన్లో చెప్పిందంటే క్యాంపులు నిర్మాణం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అందించే ప్రయత్నం చేస్తాం, అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం కానీ విద్య కానీ ఇలాంటి అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ వర్షన్లో చెప్తున్నారు. కానీ ఇక్కడ గిరిజనులు మాత్రం
క్యాంపులు పెట్టిన తర్వాత కనీసానికి గ్రామం నుంచి కూడా మమ్మల్ని పోనీయరు, ఎక్కడికి పోయినా సరే మమ్మల్ని కొడతా ఉన్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో మాపై బాంబులు కూడా విసురుతా ఉన్నారు, మమ్మల్ని కాల్చి చంపుతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇదంతా కూడా ఏదైతుందో నిర్మాణం అయితే ఖచ్చితంగా చేయకూడదు. నిర్మాణం కావాలి, సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపుల నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా గ్రామ కమిటీ తీర్మానం ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైజ్తో నవీన్ ఐ న్యూస్ దండకారణ్యం నుండి.